హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఈరోజు నేను, మా మమ్మీ, డాడీ, సింధు అండ్ నరి మేమందరం బర్మింగం టెంపుల్ వెళ్తున్నాం, బాలాజీ టెంపుల్కి. ఆఫ్టర్ 1 year తర్వాత నేను వెళ్తున్నాను. సో ఇప్పుడు మేము సర్వీసెస్లో ఆగాము. ఆకలిస్తుంది కొంచెం, అంటే మేము లేట్ కదా, నేను లేట్ కదా, సో అందుకే వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. నేను మాత్రం ఇప్పుడే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్లో స్టార్ట్ చేయలేదు, ఎందుకనంటే రెడీ అవుతున్న బిజీలో వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే తీయలేదు. సింధు హాయ్ చెప్పు. క్రోసాంట్ మమ్మీను, మమ్మీ ఏం తినట్లే. సింధును వీగన్ సోసేజ్. ఆ ముందు పర్సన్ నాకు తెలియదు గైస్, ఆ ముందు పర్సన్ తెస్తేనే తింటాను. మాన్స్టర్ అలా తినేటప్పుడు అంటుతుంది, ప్రాబ్లం లేదు. అంటే ప్రాబ్లం లేదు, లిప్స్టిక్ లోపలికి పోతే ప్రాబ్లం ఉందిగా బ్యాగ్లో, చేతిలో. సారీ, ఎంత కష్టం. నేను పవర్ బ్యాంక్ మర్చిపోయాను కానీ లిప్స్టిక్ మర్చిపోయాను, అది డెడికేషన్ అంటే. బయట చూపిస్తాను, చాలా బాగుంది. మేము ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయ్యాము. టైం 1 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఫాస్ట్గా, ఎందుకంటే మేము లేట్ కాబట్టి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. నేను లాస్ట్ ఇయర్ కూడా బర్మింగం వచ్చినప్పుడు వ్లాగ్ తీశాను, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మీ అందరికీ. ఒక పూజలు చేస్తున్నాను చూడండి, ముగ్గులు. టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇదంతా వీడియో తీసుకుందాం. బెస్ట్. అటు మొత్తం పార్కింగ్. మా దర్శనం ఇప్పుడే అయిపోయింది, చాలా బాగా జరిగింది. అండ్ మేము సాటర్డే వచ్చాం కాబట్టి సాటర్డే ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తారు, బట్ లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఎలా లేదు కాబట్టి తీయలేదు. అండ్ సైడ్స్కి ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేశాను. నేను మీకు లాస్ట్ టైం తీసి చూపించాను, ఇప్పుడు కూడా ట్రై చేశాను కానీ వాళ్ళు మళ్ళీ దొరకబెట్టారు, నో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అని చెప్పారు, సో తీయలేదు. ఇప్పుడు టెంపుల్ చూపిస్తాను. ఇది ఒక ఫోటోగ్రఫీ స్పాట్ అనుకోండి, అందులో చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. లోపల టెంపుల్ లోపల విగ్రహం ఉంటుంది, టెంపుల్ ఎందుకు ఉంటుంది, టెంపుల్లోనే ఉన్నాం మనం. ఇది ధ్వజస్తంభం. చాలా జనాలు ఉన్నారు ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల. ఇది మురుగన్ టెంపుల్, ఇక్కడుంది వినాయకుడు, అటు శివుడు, అండ్ అక్కడ సాయిబాబా అండ్ నవగ్రహాలు అవి ఉన్నాయి. లడ్డు తీసుకున్నాం, లడ్డు నరి ఇంకా మా డాడీ మమ్మీ తినేస్తారు. ఎట్లా అనిపించింది మీకు టెంపుల్? మంచిగా బాగుంది. మొన్న అన్నారు కదా టెంపుల్స్ ఉండవు, ఇప్పుడు చెప్పండి, తిరుపతి లాగా అనిపించలేదా? దాంతో కంపేర్ చేయొద్దు. యూకేలో తిరుపతి చాలా అనుకూలంగా ఉంది. ఫస్ట్ వర్షం లేదు, ఆ బానకు మళ్ళీ పడుతుంది. వీళ్ళు లడ్డు కోసం ఫైటింగ్ యాజ్ యూజువల్, ఎవరైనా లడ్డు కోసం. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి రాలేరు, దర్శనాలకు ఇబ్బంది కదా, అందుకే వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చిండు వీళ్ళ కోసం. అలా మా కోసం 7 కొండలు దాటి వచ్చిండు ఇక్కడికి. ఇప్పుడు మేము ఇంకా అన్నదానం లైన్లో ఉన్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు లైన్ కానీ కొంచెం తక్కువ ఉంది లైన్, అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం మంచి ఎండ ఉండే, కానీ ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చింది అయినా కోసం ఎండలో చలి వర్షం. ఈరోజు కొంచెం అలా నార్మల్ ఉంది టెంపరేచర్ కానీ వెదర్ కానీ అంతా, సో మంచిగా అనిపిస్తుంది ఈరోజు. అండ్ లాస్ట్ ఇయర్ నేను మా తమ్ముడు నరి ముగ్గురం వచ్చాము, ఈసారి మా మమ్మీ డాడీతో వచ్చాము, మా తమ్ముడు రాలేదు కాబట్టి. అది టెంపుల్ లోపల మొత్తం పార్కింగ్. ఇక్కడ ముందు కనిపిస్తున్న బ్లాక్ అక్కడే అన్నదానం ఉంటుంది.
వెళ్తున్నాం. ఫుడ్ మంచిగా ఉంటుంది, అట్లా చెప్పకూడదు, దేవుడి ప్రసాదం. మీకు ఎట్లా అనిపించింది? దర్శనం మంచి జరిగింది. నేను మా మమ్మీ డాడీ సింధు ఒకసారి చేయించుకుందాం. సో నది ఎక్కువ రౌండ్స్ చేయడం వల్ల నది లేట్గా వచ్చాడు. లాస్ట్ టైం కూడా ప్రదక్షిణ, సారీ గైస్. సో లాస్ట్ టైం కూడా అంతే, నేను మా తమ్ముడు ముందు చేయించుకున్నాను, నది మా తర్వాత, ఎందుకంటే నది ఎక్కువ ప్రదక్షిణలు చేశాను. సిఎస్ సబ్స్క్రైబర్స్కి హై చెప్పు. ఈ ఇయర్లో ఎలా సారీ ఈ ఇయర్ ఎలా అయినా 1K కొడదాం. 1K 100K కొడదాం ఈజీగా. ఇది మార్చేసారు, ఇటు వచ్చింది అన్నదానం హాల్. సారీ నేను రాలేదు గైస్, అన్నదానం హాల్ ఇటు పెట్టారు. లాస్ట్ టైం ఏమో అక్కడ ఉండే, బట్ ఈసారి ఏమో ఇటు వస్తున్నారు. వాళ్ళు వస్తారు వీడియో తీసుకుంటూ. హరి హాల్ పైకి అన్నదానంకి చూడండి ఎంత రష్ ఉంది. ఫుడ్ కూడా తినేసాము, అలా కొంచెం షాపింగ్ చేద్దామని చూసాము, పర్లేదు చూసాం కానీ కొనలేదు. అండ్ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మా దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. వర్షం పడ్డా కూడా ఫైన్. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. బట్ నేను ఏం వీడియో ప్రాపర్గా చూపించలేదు. లాస్ట్ టైం అప్పుడు ఒకసారి క్లియర్గా చూపించాను, కానీ ఈసారి అలా అవ్వట్లేదు బికాస్ వర్షం ఉంది. మేము ఆల్రెడీ లేట్కి వచ్చాం కాబట్టి. ఏంటో ఈ మధ్యలో ప్రతిదీ లేట్ అవుతుంది అసలు, అది ఎందుకో తెలియట్లేదు. వర్షం చూడండి, గట్టిగా వర్షం స్టార్ట్ అయింది. మత్స్య అవతార గోవింద. మా లక్ ఏంటంటే మేము కార్ ఎగ్జాక్ట్ టెంపుల్ ముందు పెట్టాము. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సైడ్కి ఎక్కడైనా పెడితే ఇబ్బంది అవుతుంది ఈ వర్షంలో పరిగెత్తడానికి. నాకు ఆ స్పాట్లో ఫోటో దిగాలని ఉండే, బట్ ఇప్పుడు కుదరదు, అది మాకు లేట్ అయిపోయింది కదా, దానివల్ల మళ్ళీ అరుస్తారు వీళ్ళు. ఫోటో కావాలి కానీ ఫోటో బాగా రాలేదు. సో ఓకే. అండ్ టెంపుల్కి ఎంట్రన్స్లోనే ఆపోజిట్లో అక్కడ అంటే మన లోపలికి ఎంటర్ అయినప్పుడు గరుడ స్వామి ఉంటాడు. లోపలికి వచ్చాక పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంది. బట్ ఎలా వర్షం పడుతుంది కానీ మీకు చూపించలేను ఇవన్నీ. ఇప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ అలా వాయిస్ లగట్లేదు సింధుది. నేను మీకు చెప్తున్న హనుమాన్ ఇదే, ఆంజనేయ స్వామి. అంత పార్కింగ్. సో మనకు పార్కింగ్లో ప్రయారిటీ పార్కింగ్ వేరే ఉంటుంది. వీల్ చైర్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఇస్తారనమాట. మనం నార్మల్ వాళ్ళకి సైడ్, వాళ్ళ దాంట్లో మనం పార్క్ చేయడానికి ఉండదు. అంతే గైస్, ఇంకెక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సియా.